హాయ్ అండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి. ఎప్పుడు శనగపిండి, బియ్యపిండి కాకుండా నేను చెప్పినట్టుగా ఒక కప్పు పెసరపప్పుతో జంతికలు చేసి పెట్టండి. పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. అంత బాగుంటాయి. ఒకసారి కనుక మనం చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి పెసరపప్పు జంతికలు చేసేసి తినేద్దాం. పెసరపప్పు జంతికలకి ఒక కప్పు పెసరపప్పు. ఈ పెసరపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించుకుందాం. మీరు కనుక కుక్కర్లో ఉడికించుకునే పాటైతే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెసరపప్పు మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. పెసరపప్పు పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ కూడా పోసుకుందాం. ఇప్పుడు పెసరపప్పుని తరకలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు బియ్యపిండి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను కలంజీ సీడ్స్, టీ స్పూను కారం, రుచికి తగినంత ఉప్పు. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టీ స్పూన్లు వేసానండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. అలాగే మీరు తినేదాన్ని బట్టి కూడా వేసుకోండి. ముందు ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, మనం ఇందాక ఒక కప్పు వాటర్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా పావు కప్పు వాటర్ వేసి కలుపుకుందాం. చూసారు కదండి, ఇలా కలుపుకున్నాం కదా, మనం పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మధ్యస్థంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ కూడా రెడీగా ఉందండి. ఇప్పుడు చక్రాల గిద్ద తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. నేనైతే ఈ మోల్డ్తో చేస్తున్నాను. ఇప్పుడు ఈ మోల్డ్ని ఈ చక్రాల గిద్దలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఇప్పుడు చక్రాల గిద్దలో పెట్టుకుందాం. చూసారు కదండి, చాలా ఫ్రీగా వస్తుంది మనకు. ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేకపోతే అరిటాక్ కానీ తీసుకొని దాని మీద మనం చక్రాలన్నింటివి ఒత్తుకుందాం. చూశారు కదా, మొత్తం పిండినంతా ఇలాగే చక్రాలు ఒత్తుకుందాం. నేను తీసుకున్న కళాయికి 4 చక్రాలు పడతాయండి, కాబట్టి 4 ఒత్తాను. ఇప్పుడు 2 చక్రాలు వేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీగా ఉందండి. మనకు ఆయిల్ హీట్ ఎలా తెలుసుకోవాలంటే ఒక చిన్న చక్రం ముక్కని అలాగ వేస్తే అది 10 సెకండ్లలో పైకి రావాలి. అప్పుడు మన ఆయిల్ హీటు సరిపోతుంది. చూశారు కదా, వేసిన 10 సెకండ్లలో పైకి వచ్చింది అంటే మనకు ఆయిల్ రెడీగా ఉంది. ఇప్పుడు చక్రాలు వేసుకుందాం. చక్రాలు వదిలేటప్పుడు కూడా ఇలా మెల్లిగా వదులుకోండి. మీరు ఆయిల్ తగులుతుందేమో అని చెప్పేసి వదిలేస్తే చేతికి ఆయిల్ అంటుకొని చేతులు బొబ్బలు వస్తాయి. ఇలా వదులుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన చక్రాలని ఒక 2 నిమిషాలు కదల్చకుండా అలాగే వదిలేద్దాం. మీరు పొరపాటున గీన 2 నిమిషాల ముందు కదిలిస్తే చక్రాలన్నీ విడిపోతాయి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇలాగ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
మనం చక్రాలని నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూసారు కదండి, ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి, చక్రాలు అయితే కాలిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. చూసారు కదండి మన చక్రాలు ఎంత ఎమ్మిగా ఉన్నాయో. మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలాగే చేసుకుందాం. చూస్తున్నారు కదండి, మనం ఒక కప్పు పెసరపప్పుకి మనకి ఇన్ని జంతికలు అయినాయి. టేస్ట్ చేసి చెప్తాను. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూసారు కదండి, మనం పెసరపప్పు ఉడకబెట్టాం, ఆయిల్ లాగిద్దాం అనుకుంటారు, అస్సలు ఆయిల్ లాగలేదు. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.